హాయ్ వెల్కమ్ టు ఈటీ. ప్రస్తుతం బుల్లితెర యాంకర్గా స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్నది ఎవరు అంటే క్షణం ఆలోచించకుండా ఎవరైనా సరే సుమ పేరు చెప్పేస్తారు. ఆ తర్వాత అనసూయ, రష్మి కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే ఒకప్పుడు బుల్లితెర యాంకర్గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఉదయభాను కూడా ఒకరు. ఎన్నో కార్యక్రమాలతో ఆడియన్స్ను అలరించారు ఉదయభాను. హృదయాంజలి అనే ప్రోగ్రాంతో ఆడియన్స్ను పలకరించిన ఉదయభాను తన మాటలతో, అందంతో, చలాకీదనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. మొదటి ప్రోగ్రాంతోనే ఆడియన్స్ నుంచి ఉదయభానుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్కు యాంకర్గా వ్యవహరించి చాలా పాపులర్ అయిన ఉదయభానుకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఉదయభాను రీసెంట్గా ఓ మూవీ ఈవెంట్ను హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్లో ఉదయభాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఉదయభాను హోస్ట్ చేయగా ఆ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల చాలా రోజుల తర్వాత ఉదయభాను గారు యాంకరింగ్ చేస్తున్నారు అన్నారు. దానికి ఉదయభాను స్పందిస్తూ ఇదొక్కటే చేశానని, మళ్ళీ చేస్తానో లేదో కూడా గ్యారంటీ లేదు అని, రేపే ఈవెంట్ అనుకుంటాం కానీ తీరా ఆ రోజు వచ్చేసరికి మనకు ఈవెంట్ ఉండదు అని, ఇండస్ట్రీలో అంత పెద్ద సిండికేట్ ఎదిగింది అని, సుహాస్ మా బంగారం కాబట్టి ఈ ఈవెంట్ చేయగలిగాను అని, మనసులో మాట కాబట్టే చెబుతున్నాను అని ఆమె అన్నారు. ఆ తర్వాత యాక్టర్ మత్స్యరవి మాట్లాడుతూ ఉదయభాను మైక్ పట్టుకుంటే ఒక నారి 100 తుపాకుల టైప్ అన్నారు. దానికి స్పందిస్తూ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి కానీ అదెవరికీ తెలీదు అని నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు ఉదయభాను. కాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.